వైద్య విద్యలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో సీటు సాధించిన సందర్భంగా వాకాడు మాజీ సొసైటీ చైర్మన్ ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి అభినందనలు తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోట మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన నాసిక కృష్ణ రాజేశ్వరి దంపతుల కుమార్తె నాసిన పవిత్ర అనే విద్యార్థిని వైద్య విద్యలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో సీటు సాధించిన సందర్భంగా వాకాడు మాజీ సొసైటీ చైర్మన్ ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి అభినందనలు తెలిపి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన నాసిక పవిత్ర అనే చిన్నారి పట్టుదల కృషితో వైద్య విద్యలో సీటును సాధించడం సంతోషకరమని ఈ సందర్భంగా తనకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ మారుమూల పల్లెలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రాథమిక విద్యను గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుకుని వైద్య విద్యలో సీటును సాధించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా చిన్నారికి తమ సంస్థ తరపున చిరు సత్కారాన్ని చేశామన్నారు. కార్యక్రమంలో హరీష్ శివ, నాసిన కృష్ణ, శేఖర్, వంశీ, కిరణ్, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతం సిద్ధవరం గ్రామానికి చెందినటువంటి చిన్నారి కుమారి నాసిన పవిత్ర అనేటువంటి అమ్మాయి, అందులో వెంకట సుబ్బయ్య దురుకట్టుకు సంబంధించినటువంటి వాళ్ళ మనవరాలు కృష్ణ సిద్ధవరం వాళ్ళ అమ్మాయి ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యలో ఆమె సీట్ సంపాదించడం సంతోషించాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా మన దేవాలయం కేంద్రంగా స్థాపించబడినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే కాకుండా జిల్లా నలుమూలల అనేక కార్యక్రమాలు చేపట్టడం తెలిసినటువంటి విషయం. అందులో భాగంగా ఈనాడు ఈ చిన్నారిని ప్రోత్సహించాలి, ఒక స్ఫూర్తివంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ చిరు సత్కారాన్ని, ఒక అభినందనలు తెలియజేసేదానికి ఇక్కడికి పిలిపించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒకసారి ఆలోచన చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు వైద్య విద్యలో సీట్ అనేది కష్టమైనటువంటి రోజుల్లో వైద్య విద్యలో సీట్ సంపాదించడమే కాకుండా అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో సీట్ సంపాదించినందుకు ఆమెకు హృదయపూర్వకంగా ఈ సంస్థ పక్షంగా, శ్రీరామసేన పక్షంగా, వ్యక్తిగతంగా నా పక్షంగా ఆ పాపకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంది. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట మండలం సిద్ధవరం గ్రామంలోని నాసిన కృష్ణ రాజేశ్వరి దంపతుల కుమార్తె చిరంజీవి నాసిన పవిత్ర అనేటటువంటి చిన్నారి 10వ తరగతి వరకు గ్రామీణ నేపథ్యంలో చదువుకున్న ఈ చిన్నారి ఎంబీబీఎస్ సీట్ను సాధించింది నీట్లో. ఈ సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ను సాధించిన సందర్భంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున చిన్నారిని చిరు అభినందనలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి పిలిచాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ కొడవలూరు దామోదర్ రెడ్డి గారికి మరియు శ్రీరామసేన యువకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ చిన్నారి భవిష్యత్తులో చాలా గొప్ప స్థాయిలో తాను ఏదైతే అనుకుందో విద్యలో అభ్యున్నతి సాధించాలని, తద్వారా పేద ప్రజలకు వైద్య సేవలను చాలా సౌకర్యవంతంగా చేయాలని ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరియు శ్రీరామసేన యువకుల తరపున కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం.